హలో అండి అందరికీ. దయచేసి వీడియోని కంప్లీట్గా చూడండి. ఎందుకు అంటే మీరు బయట టమాటో కెచప్ అనుకొని తిని ఒక టమాటో కెచప్ లాంటి ఒక పదార్థాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే అది టమాటో కెచప్ కాదండి. ఒక్కసారి మీరు టమాటో కెచప్ ప్యాకెట్స్ తీసుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ చూడండి, వెనకాల ఏముంటాయో. అందులో అసలు టమాటోసే ఉండవండి. ఆడు ఏదేదో ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు. అలా కాకుండా మనమే ఇంట్లో టమాటో కెచప్ చేసుకుంటే అసలు ఎంత హ్యాపీగా తినొచ్చో. ఆ టమాటో కెచప్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. నేనైతే టమాటో కెచప్ని జనరల్గా ఎప్పుడైనా టమాటో కెచప్ కావాలంటే ఒక 3 విజిల్ పెట్టేస్తాను. టమాటోస్ కొంచెం వెల్లుల్లి వేసేసి అండ్ ఇలానే మిక్సీ పట్టేసి ఇలా బాగా దగ్గరికి మరిగించేస్తాను. కొంచెం ఉప్పు పంచదార వేసేస్తాను. కారం ఆల్రెడీ వేసాం కాబట్టి నేను ఇంక మళ్ళీ వేయను. రెడ్ చిల్లీస్ వేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ అంత మాత్రం వెనిగర్ వేస్తాను, ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావడం కోసం. మీకు కంప్లీట్గా టమాటో కెచప్ కలరే కావాలి అని అనుకుంటే ఒక 1/2 స్లైస్ బీట్రూట్ వేసుకుంటే మీకు ఆ కలర్ కూడా వచ్చేస్తుంది. నేనైతే నా దగ్గర కుంకుమ పువ్వు ఉంది, అది కంప్లీట్లీ ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ దయచేసి మీరు టమాటో కెచప్స్ బయట కొనడం మానేసేయండి. మనం అలాంటి ఫుడ్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళం అవుతాము. మన పిల్లలకి దయచేసి బయట దొరికే టమాటో కెచప్స్ ఎలాంటి సాసెస్ పెట్టద్దండి. అండ్ ప్లీజ్ అవాయిడ్ మయోనీస్. మీరు మయోనీస్ ప్లేస్లో మంచిగా బ్లెండ్ చేసేసుకొని కర్డ్ని అండ్ కొంచెం క్యాష్యూ నట్స్ని బ్లెండ్ చేసేస్తే ఒక మంచి మయోనీస్ తయారైపోతుంది ఇంట్లోనే. సో ఇదండి, ఇలా ఉంటుంది మన హోమ్ మేడ్ టమాటో కెచప్. మీరు ఇలా చూస్తున్న దానికి బయట చూస్తున్న దానికి చాలా తేడా ఉంటుంది. నేను ఇదే టమాటో కెచప్ పన్నీర్ రోల్స్లో వాడాను. చాలా చాలా బాగుందండి, చాలా టేస్ట్ అదిరిపోయింది. మీకు నేను రోల్స్ కూడా చేసి ఫుల్ వీడియో పెట్టాను, దయచేసి ఆ వీడియో ఒకసారి చూడండి. చూసారా, నేను మయోనీస్ ప్లేస్లో కంప్లీట్గా పెరుగు వాడుతున్నాను. మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ రీప్లేస్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దయచేసి ఫాలో